మిత్రులారా ఈరోజు చూస్తున్నారు ఉదయం నుంచి ఈ రాష్ట్రంలో పండగ సంబరం, అన్ని ఛానల్స్ లో ఆనందం, ప్రతి గ్రామంలో ఆనందం, ప్రతి గ్రామంలో రైతుల ఆనంద బాష్పాలు సంతోషంలో వెల్లడిస్తున్నారు. రుణమాఫీ రుణమాఫీ రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే బరాబర్ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, 2 లక్షల పైచీలకు రుణమాఫీ ఉన్నా అప్పున్నా 2,30,000, 2,70,000, 2,60,000 అలా ఏమన్నా డబ్బులుంటే మీరు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కడితే 2 లక్షలు మేము పై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా కూడా మీరు లబ్ధి చేకూరుతుందని చెప్పాడు. ఈ రోజు కూడా మీరు మాట్లాడారు, అది మాట్లాడారు, ఇది మాట్లాడారని కోడిగుడ్డి మీద ఈకలు పీకడానికి టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, మీకు అసలు నైతిక హక్కు గాని నైతికత గాని ఉందా? 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చి 25,000 రూపాయల సంవత్సరాలు చేస్తామని మళ్ళీ మారతప్పి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకునే చరిత్ర మీది. ఇచ్చిన వాగ్దానాన్ని బరాబర్ నిలబెట్టుకుంటూ ఈ రోజు కోట్ల మంది రైతులు, లక్షల మంది రైతులు కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఈ దేశానికే తలమానికంగా, ఈ దేశానికే ఆదర్శవంతంగా నిలిచిన ఘనత మా ప్రీతమ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు, మా అన్న రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది. ఈ రోజు దేశంలో అందరూ గమనిస్తారు, 29 రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇంత పెద్ద ఎత్తున 32,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నారంటే అది మామూలు మాట కాదు, ఈ చిన్న విషయం కాదు. 42 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. 1 లక్ష రూపాయలు, 1,50,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు ఏదని చెప్పామో ఆ విధంగా విడతల వారీగా రుణమాఫీ చేయబోతున్నాం, చేస్తున్నాం. ఈ రోజు చేశాం. ఈ రోజు డైరెక్ట్ గా రైతుల ఖాతాలోకి వెళ్ళింది. బ్యాంకర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఈ రుణాలు కేవలం రైతు రుణమాఫీకే వాడుకోవాలని ఇంత స్పష్టంగా, ఇంత నిజాయితీగా రైతుల కోసమే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. గతంలో ఈ దేశంలో ఆర్థిక విప్లవం తెచ్చిన, గతంలో ఈ దేశంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ప్రాజెక్టులు కట్టిన ఏనాడు కూడా రైతుల లబ్ధి కోసమే, రైతుల సంక్షేమం కోసమే, రైతుల శ్రేయస్సు కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టుబడి ఉన్నారనడానికి మరొకసారి నిరూపితమైంది. మిత్రులారా, మీరు గమనిస్తున్నారు, ఇప్పటికి కూడా మా మీద బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఏదేదో మాట్లాడి తప్పుదో పట్టిస్తారు. ప్రజలు గమనిస్తారు. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డిక్లరేషన్ లో ఏదైతే చెప్పిందో కేవలం 8 నెలల కాలంలోనే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నప్పటికీ, 7,000 రూపాయల ప్రతి నెల వడ్డీ కడుతున్నప్పటికీ, ఈ రాష్ట్రం సంక్షేమంలో ఉన్నప్పటికీ, ప్రతి నెల ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఇంత చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు రైతుల గుండెల్లో ఒక దేవుళ్లాగా నిలిచిపోతాడు. రైతుల కళ్ళల్లో, గుండెల్లో కాదు, రైతుల హృదయాల్లో ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీగా దక్కుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు